నమస్తే, దిస్ ఇస్ జ్యోతి చంద్రాల. మనం డిస్కస్ చేసుకోబోయే ప్రతి కాన్సెప్ట్ కూడా అన్ని లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కి యూజ్ అవుతుంది. మీకు నథింగ్ బట్ స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్. స్టేట్ లెవెల్లో అయితే గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్ కి సంబంధించి, అండ్ సెంట్రల్ లెవెల్లో అయితే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్స్, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్, ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్, బ్యాంకింగ్ కి సంబంధించిన జిఎస్ పోర్షన్, నథింగ్ బట్ అందులో కరెంట్ అఫైర్స్ అడుగుతారు కదా. సో ఇలా ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క లెవెల్ ని కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద టుడేస్ సెషన్, ఈ రోజు సెషన్ ని స్టార్ట్ చేయడానికంటే ముందు యాక్చువల్లీ నిన్న సెషన్ లో ఒక క్వశ్చన్ అడిగాం కదా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచించారా? సో మనం ఆ క్వశ్చన్ కి ఆన్సర్ డిస్కస్ చేద్దాం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్స్ విల్ ఇంప్లిమెంట్ ద ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అని అడిగా. అంటే రాజ్యాంగంలోని ఏ అధికరణను అనుసరించి ప్రభుత్వం అనేది ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమాలు చేస్తుంది అని అడిగే క్వశ్చన్. ఓకేనా? సో దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఆన్సర్ ఆర్టికల్ 48A. గుర్తుపెట్టుకోండి, దానికి ఆన్సర్ 48A, ఆర్టికల్ 48A. ఎక్కడుంటుంది అదే అంటే ఇండియన్ పాలిటీలో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది కదా, నథింగ్ బట్ ఆదేశిక సూత్రాలు, నిర్దేశక నియమాలు అని చెప్తాం. ఓకే, సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 48A ఏం చెప్తుంది అంటే, చెట్ల విస్తీర్ణాన్ని పెంచడం అంటే అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించాలి అని చెప్పే ఆర్టికల్ అన్నమాట. ఓకే, సో ఈ ఆర్టికల్లో భాగంగానే ప్రభుత్వం ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? మీకు ఇట్లా అప్లికేషన్ టైప్ లో అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకే, సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. ఎంత టఫ్ గా అడిగినా, ఎంత ఇండైరెక్ట్ గా అడిగినా ఇలా నేర్చుకుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు రీసెంట్ గా ఒక స్కీమ్ అనేది బాగా పాపులర్ అయింది. అదేంటి అంటే, ఏక్ పేడ్ కే నామ్, ఏక్ పేడ్ మా కే నామ్. ఓకే, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. ఏంటి? ఏక్ పేడ్ మాకే నామ్ అని చెప్పి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రభుత్వాలు అందరూ కూడా చెట్ల విస్తీర్ణాన్ని పెంచడానికి చేస్తున్న ఒక క్యాంపెయిన్ అన్నమాట. మనం చూసుకుంటే ఎప్పుడు కూడా మాన్సూన్ సీజన్ లోనే, అంటే వర్షాకాలంలోనే ఇలాంటి చెట్ల నాటే కార్యక్రమాలు ఎక్కువగా బయటకు వస్తూ ఉంటాయి. ఓకే, సో దీన్ని అనుసరించి చాలా స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు చేశారు, ఇండోర్ వాళ్ళు చేశారు, తర్వాత రీసెంట్ గానే ఒక 3 or 4 days బిఫోర్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చేశారనమాట. ఓకే, అందుకని ఈ స్కీమ్ న్యూస్ లో ఉంది కాబట్టి అసలు ఇది ఎందుకు లాంచ్ చేశారు అని చెప్పడానికి మనకి రాజ్యాంగంలో ఏ అధికరణ యూజ్ అవుతుంది అనేసి మనం క్వశ్చన్ అడిగామన్నమాట. ఓకేనా? ఇది మెన్షన్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, మూవింగ్ టు టుడేస్ సెషన్. ఫస్ట్ MCQ చదువుదాం. అంబుబాచి మేళా సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఇక్కడ నేను ఫెస్టివల్స్ ఇన్ న్యూస్ కాన్సన్ట్రేట్ చేశాను ఫస్ట్ క్వశ్చన్ లో. అంటే ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అంటే వార్తల్లో నిలిచిన ఉత్సవాలు, పండుగలు, ఇవన్నీ కూడా అడుగుతారనమాట. ఓకే, వాటిల్లో ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ అంబుబాచి మేళా. అంబుబాచి మేళా అనేది ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. అంటే రాష్ట్రం ఇచ్చి ఆ ఫెస్టివల్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఆన్సర్స్ చూద్దాం. సిక్కిం, అస్సాం, త్రిపుర, తమిళనాడు. సిక్కిం, అస్సాం, త్రిపుర, తమిళనాడు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో ఆలోచించండి. ఈ యొక్క అంబుబాచి మేళా అనేది అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారండి. అంటే దీని యొక్క అసలు కాన్సెప్ట్ ఏంటో చూద్దాం మనం. యాక్చువల్లీ మనకి ఇండియన్ మైథాలజీ ప్రకారం, ఓకే, ఇండియన్ మైథాలజీ ప్రకారం మనం చూసుకుంటే మనకి శక్తిపీఠాలు ఉంటాయి కదా. శక్తిపీఠాలు ఎలా ఫామ్ అయ్యాయి? ఇప్పుడు సతీదేవి ఎవరైతే ఉన్నారో, సతీదేవి దక్షయజ్ఞంలో చనిపోయినప్పుడు ఈ విష్ణుమూర్తి విష్ణు చక్రం వేస్తే ఆ సతీదేవి బాడీ అనేది పీసెస్ కింద బ్రోకౌట్ అయిపోయి భూమి మీద ఒక్కొక్క చోట పడ్డాయి అనేసి మనం చదువుకుంటాం, కథలుగా చదువుకుంటాం. అలా ఆ పార్ట్స్ పడిన ప్రతి చోట కూడా ఒక్కొక్క శక్తిపీఠం వెలిసింది అని చెప్తారు. ఓకేనా? సో ఇలాంటి శక్తిపీఠాలు ఎన్ని ఉన్నాయంటే 18 శక్తిపీఠాలు అని చెప్పి చదువుతాం. ఇప్పుడు పిల్గ్రిమ్ టూర్స్ అన్ని వేస్తుంటారు కదా, అంటే తీర్థయాత్రలు, శక్తిపీఠాలు చూడడానికి, జ్యోతిర్లింగాలు చూడడానికి ఇట్లా వెళ్తుంటారు కదా. సో శక్తిపీఠాలు మొత్తం 18 శక్తిపీఠాలు ఉన్నాయి. ఓకే, వాటిల్లో ఒక శక్తిపీఠం అంటే నేనేం చెప్పాను, బాడీలో ఒక్కొక్క పాట పడిన చోట ఒక్కొక్క శక్తిపీఠం వెలిసింది. అంటే నథింగ్ బట్ అమ్మవారి స్వరూపాలు అనమాట. అలా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఏదైతే ఉందో, అర్థమైందా? సతీదేవి యొక్క ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఏదైతే ఉందో అది పడిన చోట అంబుబాచి మేళా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అయితే అది ఎక్కడ పడింది అంటే
అస్సాంలోని కామాఖ్యాదేవి టెంపుల్ అంటారు. సో ఆ చోట పడి అక్కడ ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ టెంపుల్ పేరు కామాఖ్యాదేవి టెంపుల్ అన్నమాట. అందులో ఉండే దేవత కామాఖ్య దేవత. ఓకే, సో ఈ కామాఖ్య దేవతకి సంబంధించిన మెన్స్ట్రుయేషన్ ఫెస్టివల్, అర్థమైందా? ఈ మెన్స్ట్రుయేషన్ అంటే ఫీమేల్ పీరియడ్ సైకిల్ ఉంటుంది కదా, మెన్స్ట్రుయేషన్ కి సంబంధించిన ఫెస్టివల్ అన్నమాట. ఇది ఏంటి? అంబుబాచి మేళా అనేది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రేర్ కాన్సెప్ట్. ఓకే, ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గా సెలబ్రేట్ చేస్తారు. 4 days టెంపుల్ క్లోజ్ లో ఉంటుంది. 4 days అయిన తర్వాత టెంపుల్ ఓపెన్ చేసి అక్కడ మేళా జరిపిస్తారు. అంటే ఒక ఉత్సవం, జాతర లాంటివి జరిపిస్తారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి మనకి న్యూస్ లో, చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. ఒకసారి అవన్నీ ఒక లిస్ట్ చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రజపర్బ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని అడుగుతారు. చూడండి, రజపర్బ ఒడిషా రాష్ట్రంలో జరుపుకునే పండుగ రజపర్బ. ఇదేంటి అంటే మదర్ గాడెస్ యొక్క మెన్స్ట్రుయేషన్ ఫెస్టివల్ అన్నమాట. ఇప్పుడు మన భూమి ఏదైతే ఉందో, భూమి అంటే మదర్ గాడెస్, మాతృమూర్తి అని చెప్తాం కదా మనం. సో భూమాత యొక్క మెన్స్ట్రుయేషన్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని మనం రజపర్బ పండుగ అని పిలుస్తాం. అది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే ఒడిషా స్టేట్ లో సెలబ్రేట్ చేస్తారు. స్టేట్స్ ఇంపార్టెంట్, ఎక్కడ ఏది. ఓకే, అండ్ ఇంకా మనకి రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చిన ఫెస్టివల్ సెన్ఖిలాంగ్ ఫెస్టివల్. సెన్ఖిలాంగ్ ఫెస్టివల్ ఆఫ్ మేఘాలయ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ త్రిశూర్పురం ఫెస్టివల్ ఎక్కడిదంటే ఇది కేరళ. గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ టెంపుల్ ఫెస్టివల్ ఇన్ ద ఇండియా అంటే లార్జెస్ట్ టెంపుల్ ఫెస్టివల్ ఇన్ ఇండియా అంటే ఏ పండుగ అంటే త్రిశూర్పురం పండుగ అనమాట. కేరళలో జరుపుకుంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ చితిరాయ్ ఫెస్టివల్ వచ్చేసి తమిళనాడులో జరుపుకుంటారు. ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి మదురైలో సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా? ఇంకా హెమీస్ వచ్చేసి ఇది కూడా న్యూస్ లో ఉంది. హెమీస్ పండుగ లడాక్ లో జరుపుకుంటారు. ఓకేనా? ఇవి సమ్ ఆఫ్ ద ఫెస్టివల్స్ ఇన్ న్యూస్. ఇంకా మనకి స్టాటిక్ కాన్సెప్ట్ లో కూడా ఫెస్టివల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ద హైయెస్ట్ ఎఫ్డిఐస్ రిసీవ్డ్ ఫ్రమ్ విచ్ నేషన్? దీన్ని మనం యాక్చువల్లీ ఏ సబ్జెక్ట్ కి లింక్ చేసుకోవచ్చు అంటే ఇండియన్ ఎకానమీకి లింక్ చేసుకోవచ్చు. ఇందాక మనం ఫెస్టివల్స్ చూసాం కదా, అదొచ్చేసి మనకి కల్చర్ పార్ట్. అంటే ఈ హిస్టరీ అండ్ కల్చర్ మనం చదువుకుంటాం కదా ఒకే చోట, అక్కడ కల్చర్ పార్ట్ లో ఫెస్టివల్స్ లింక్ చేసుకోవచ్చు. అట్లా ఏ సబ్జెక్ట్ చదువుతున్నామో కూడా మనకు క్లారిటీ ఉండాలి. ఇది వచ్చేసి ఇండియన్ ఎకానమీకి రిలేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తరపున వచ్చిన ఒక ఎఫ్డిఐ రిపోర్ట్ అన్నమాట. అంటే నథింగ్ బట్ ఎఫ్డిఐస్ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తాం కదా, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇప్పుడు ఫారెన్ నేషన్స్ నుంచి ఎవరైనా కానీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాటన్నిటినీ కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు. నథింగ్ బట్ భారతదేశంలోనే కాదు, ఒక నేషన్ నుంచి ఇంకో నేషన్ లో వాళ్ళు పెట్టే పెట్టుబడుల్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఓకేనా? అలా ఇండియాలో వేరే కంట్రీస్ నుంచి వేరే వాళ్ళు వచ్చి పెట్టే పెట్టుబడుల్ని మనం ఇండియాకి సంబంధించిన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని పిలుస్తాం. ఓకే, కాన్సెప్ట్ క్లియర్ కదా ఇప్పుడు? సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రకారం ఇండియాకి సంబంధించి అత్యధిక పెట్టుబడులు, ఓకేనా, హైయెస్ట్ ఎఫ్డిఐస్ టు ఇండియా ఏ ఒక్క నేషన్ నుంచి వస్తున్నాయని అడిగారు. అంటే భారతదేశంలో ఎక్కువగా పెట్టుబడులు ఏ కంట్రీ పెడుతుంది, ఏ దేశం పెడుతుంది అని అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఒకసారి ఆప్షన్ చూద్దాం. మారిషియస్, సింగపూర్, యుఏఈ, యుఎస్ఏ. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. ఓకే, 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఎక్కువగా యాక్చువల్లీ ఇంతకు ముందు చూస్తే మారిషియస్ ఉండేది. ఇప్పుడు మారిషియస్ ని బీట్ చేసి సింగపూర్ ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంది అనమాట ఇండియాలో. ఇది రీసెంట్ రిపోర్ట్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ యాక్చువల్లీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమైందా? అంటే ఇది రిపోర్ట్ కదా, రిపోర్ట్ కాబట్టి మనం టాప్ 5 నేషన్స్ చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చేసి సింగపూర్ ఆర్డర్ అన్నమాట. సెకండ్ వచ్చేసి మారిషియస్,
Mauritius, and the third one United States of America, fourth one Netherlands, ఫిఫ్త్ నేషన్ వచ్చేసి జపాన్. ఓకే, ఇక్కడ యుఏఈ కూడా ఉంది కదా, ఇది సిక్స్త్ నేషన్. ఓకేనా, టాప్ 5 గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఎగ్జాక్ట్లీ టాప్ 3 గుర్తుపెట్టుకున్నా చాలు. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగపూర్ ఎక్కువ పెడుతుంది పెట్టుబడులు, తర్వాత మారిషస్, తర్వాత యుఎస్ఏ, నెదర్లాండ్స్, జపాన్, యుఏఈ. ఓకే, ఇది ఆర్డర్ అన్నమాట. ఇక్కడ మనం చూసింది సింగపూర్, హైయెస్ట్ ఎఫ్డిఐస్ టు ఇండియా. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ టోటల్ గా ఎఫ్డిఐస్ ఎంత వచ్చాయి మనకి ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించి అంటే నియర్లీ 71 బిలియన్ యూఎస్డి. ఓకే, 71 to 75 బిలియన్ యూఎస్డి వరకు మనకి ఇండియాకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఎక్కడైనా కానీ పెట్టుబడులు ఎక్కువ వస్తేనే ఆ దేశం అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క. ఓకే, అక్కడ చూడాల్సింది ఏంటి అంటే అభివృద్ధి చూడాలి మనం. అంటే మనకి ఎకానమీలో కాన్సెప్ట్ ఉంటుందండి, గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ అని చెప్పి. అంటే వృద్ధి అభివృద్ధి అని చెప్తారు. అంటే గ్రోత్ అంటే ఏంటంటే నార్మల్ గా జీడిపి గ్రోత్ అవుతుంది అనుకుంటాం మనం. ఓకే, ఓన్లీ ఎకానమీ మాత్రం పెరిగితే సరిపోదు, దాంతో పాటు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జరిగి పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అదే నిజమైన అభివృద్ధి అనేసి మనం చెప్పుకుంటాం. అర్థమైందా? సో దట్ వాస్ కాల్డ్ ద రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే నథింగ్ బట్ చిన్నగా జస్ట్ కాన్సెప్ట్ వినండి. ఎడ్యుకేషన్, ఏ దేశంలో అయితే విద్య, తర్వాత హెల్త్ ఆరోగ్యం, తర్వాత పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఎంత బాగా ఉంటే, ఓకేనా, ఎంత బాగా ఉంటే ఆ కంట్రీ అంత అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క. వీటినే మనం ఏం చెప్తాము అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని చెప్తారు. ఓకేనా, మానవ వనరుల అభివృద్ధి. ఇలా ఉన్న చోట మాత్రమే ఆ కంట్రీ రియల్ డెవలప్మెంట్ చూస్తుంది అనమాట. సో ఇవన్నీ ఎకానమీలో కాన్సెప్ట్స్, కొంచెం డీటెయిల్ గా చదువుకోండి. సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. ఇక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, ఇండిసెస్ ఇన్ న్యూస్ అన్నమాట ఇది. ఓకే, ఇండిసెస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ నేర్చుకోవాలి. ఒక ఇండెక్స్ వస్తే ఎవరు రిలీజ్ చేశారో చూడాలి. ఓకేనా, అండ్ ఆ ఇండెక్స్ కి సంబంధించి ఇండియా ర్యాంక్ ఎంతో చూడాలి, అండ్ ఆ ఇండెక్స్ లో ఏ దేశం టాప్ లో ఉందో చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఇండెక్స్ కొంచెం ఇంపార్టెంట్ అంటే ఇంకొంచెం ఎలాబొరేటెడ్ గా చదవాలి అనుకుంటే ఆ ఇండెక్స్ ఏ పారామీటర్స్ యూజ్ చేసి తీసుకున్నారో చూడాలి. పారామీటర్స్ అంటే ఏంటి, ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఆ ఇండెక్స్ కి పర్టికులర్ గా ఆ నేషన్ కి ర్యాంకింగ్ ఇచ్చారు అనేసి చదువుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మొత్తం కవర్ చేద్దాం ఈ ఇండెక్స్ కి సంబంధించి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే ఏంటి, లింగ వ్యత్యాస సూచి. అంటే ప్రపంచంలో లింగ వ్యత్యాస సూచి 2024 సంవత్సరం. ఈ సంవత్సరానికి సంబంధించి లింగ వ్యత్యాసంలో భారతదేశం ఏ ర్యాంక్ లో ఉందో చూడాలి మనం. ఓకే, ఇక్కడ నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను, ఆ స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ ఏది రాంగో మీరు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఇండెక్స్ రిలీజ్ బై ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది అంట. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ర్యాంక్, భారతదేశం యొక్క ర్యాంక్ 129 అవుట్ ఆఫ్ 146 కంట్రీస్. అర్థమైందా? 146 దేశాలని కన్సిడర్ చేసి ర్యాంకింగ్ ఇస్తే 129వ స్థానంలో భారతదేశం ఉందంట. నెక్స్ట్, ఐస్లాండ్ రిటైన్డ్ ఇట్స్ టాప్ స్పాట్. ఐస్లాండ్ అనేది టాప్ నేషన్ గా నిలిచింది ఈ ఇండెక్స్ లో. అండ్ నెక్స్ట్, 3 పారామీటర్స్ వర్ కన్సిడర్డ్. 3 అంశాలని ఉద్దేశించి ఈ ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. యాక్చువల్లీ మనం ఇండెక్స్ చదవడానికంటే ముందు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అదేంటి అంటే కొన్ని ఇండిసెస్ లో కంట్రీ అనేది పైన ఉంటే మంచిది, కొన్ని ఇండిసెస్ లో కంట్రీ కింద ఉంటే మంచిది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్, సైబర్ క్రైమ్ ఇలాంటి వాటిల్లో లాస్ట్ ఉంటే మంచిది. కొన్ని ఇండిసెస్ ఇట్లాంటి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, అండ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కానీ ఇలాంటి వాటిలో టాప్ లో ఉంటే మంచిది అనమాట. ఓకే, సో ఈ ఇండెక్స్ లో మనం టాప్ లో ఉండడం మంచిది. ఎందుకంటే లింగ వ్యత్యాస సూచి అంటే ఆ దేశంలో లింగ వ్యత్యాసం ఎంతగా ఉంది అని చెప్పే సూచి అనమాట. ఓకేనా, సో చూద్దాం ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇండెక్స్ రిలీజ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం, రైట్ ఆన్సర్. ఈ స్టేట్మెంట్ కరెక్టే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. ఇండియా ర్యాంక్ 129 అవుట్ ఆఫ్ 146, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఐస్లాండ్ రిటైన్డ్ ఇట్స్ టాప్ స్పాట్. ఐస్లాండ్ అనేది టాప్ స్పాట్ తీసుకుంది, అంటే ఐస్లాండ్ బీయింగ్ ద టాప్ నేషన్ ఇన్ దిస్ ఇండెక్స్ అనమాట. ఓకే, ఇది కూడా కరెక్టే. కాకపోతే ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అనమాట. ఓకేనా, ఎందుకు రాంగ్ అంటే నేను ఇక్కడ ఇచ్చింది 3 పారామీటర్స్, అంటే 3 అంశాలను ఉద్దేశించి ఈ ఇండెక్స్ ఇస్తున్నారని చెప్పా. కానీ యాక్చువల్ గా చూస్తే ఇక్కడ కన్సిడర్ చేసేది 4 పారామీటర్స్.
కొంచెం డీప్ గా అడిగితే ఇట్లానే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. కొంచెం గ్రూప్ 1 లెవెల్లో అడుగుతారనమాట ఇట్లాంటి క్వశ్చన్స్. గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ లెవెల్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, చూద్దాం మనం. ఈ 4 పారామీటర్స్ కూడా ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే చూడండి. ఒకటి ఎకనామిక్ ఆపర్చునిటీస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెల్త్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ ఎంపవర్మెంట్. ఓకేనా, ఈ 4 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఎకనామిక్ ఆపర్చునిటీస్ అంటే సో ఆర్థికంగా ఎదిగి సొంతంగా ఇన్స్టిట్యూషన్స్ కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ పెట్టుకుని విమెన్ కూడా ఎంటర్ప్రీనర్షిప్ లోకి వచ్చేలా ప్రోత్సాహకం అందించడం అన్నమాట. అది ఎకనామిక్ ఆపర్చునిటీ అంటే. ఓకే, నెక్స్ట్ హెల్త్, ఎడ్యుకేషన్, విద్యావకాశాలు, తర్వాత ఆరోగ్య భద్రత, హెల్త్ సెక్యూరిటీ ఉండాలి అందరికీ. ఓకేనా, అండ్ నెక్స్ట్ పొలిటికల్ ఎంపవర్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రాజకీయ సాధికారత. మనం చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ ఇండెక్సెస్ వరకు కూడా పొలిటికల్ ఎంపవర్మెంట్ లో కూడా మనం ర్యాంకింగ్ తక్కువగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ ర్యాంకింగ్ ఇచ్చారు కానీ ఈ 4టికి కూడా విడివిడిగా మళ్ళీ ర్యాంక్స్ ఉంటాయి. ఓకే, అంత ఇండెప్త్ అవసరం లేదు, కాకపోతే కాన్సెప్ట్ వినండి. పొలిటికల్ ఎంపవర్మెంట్ లో మనకి లాస్ట్ ఇయర్ వరకు కూడా చాలా తక్కువగానే ఉండేవాళ్ళు, కానీ ఈ ఇయర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇంప్రూవ్ అయింది అనమాట మన కంట్రీలో. గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ ఎంపవర్మెంట్ లో ఇండియా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో ఏ స్థానంలో ఉంది అంటే 69వ స్థానం, 69th పొజిషన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదన్నా కొంచెం డెస్క్రిప్టివ్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అట్లా రాసి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండియా టు విమెన్ అని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం వస్తే ఇలాంటి పాయింట్స్ రాస్తే చాలా బాగుంటుంది అనమాట. మార్క్స్ స్కోరింగ్ ఎక్కువ వస్తుంది మీకు. ఓకే, మిగతా వాళ్ళతో పోలిస్తే మీకు స్కోరింగ్ ఎక్కువ వస్తుంది. ఇట్లా ఏ ఇండెక్స్ నైనా ఇలా చదువుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చూసిన దాన్ని బట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3. ఓకేనా, సో ప్రతి ఇండెక్స్ ని ఇలానే చదువుకోండి. ఈ 4 పారామీటర్స్ చూడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవాలో ఉన్నాయి. జెనీవా, స్విట్జర్లాండ్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1971. 1971 సంవత్సరంలో జెనీవా కేంద్రంగా ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండర్ హోమ్ ప్రెసిడెన్సీ హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎస్టీ క్లాసిఫికేషన్. అంటే నథింగ్ బట్ ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కమిటీస్ అన్నమాట. కమిటీస్ ఇన్ న్యూస్ అని చదువుకుంటాం కదా. సో ఆ కమిటీస్ లో ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్లు ఉంటారు కదా, నథింగ్ బట్ షెడ్యూల్ కులాలు ఉన్నారు కదా. సో షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం భారత ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని వేసింది అని అడుగుతున్నారు ఇక్కడ. చూద్దాం మనం ఆప్షన్స్. 1 విజీ సోమాని, నెక్స్ట్ కిషోర్ మాక్వానా, రాజీవ్ గౌబా, హన్స్రాజ్ గంగారాం, అంతర్ సింగ్ ఆర్య. ఇక్కడ నేను 5 ఆప్షన్స్ ఇచ్చాను కదా. ఈ 5 ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చెప్పండి మీరు. అర్థమైందా? షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం, షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్ కోసం ఇండియన్ గవర్నమెంట్ వేసిన కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? రీసెంట్ న్యూస్ అన్నమాట ఇది. ఓకే, ఎవరంటే ఆన్సర్ రాజీవ్ గౌబా. గుర్తుపెట్టుకోండి, ఎవరంటే ఈయన రాజీవ్ గౌబా మన ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన క్యాబినెట్ సెక్రటరీ అన్నమాట. సో మీరు చూస్తే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో టాప్ ర్యాంక్ రీచ్ అవుతారు కదా, నథింగ్ బట్ టాప్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఫైనల్ గా వాళ్ళకి ప్రమోషన్ వచ్చేది ఏంటి అంటే క్యాబినెట్ సెక్రటరీ హోదా వస్తుంది. అర్థమైందా? యూనియన్ గవర్నమెంట్ కి క్యాబినెట్ సెక్రటరీ హోదా అన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్. ఈయన రాజీవ్ గౌబా ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన క్యాబినెట్ సెక్రటరీ. ఈయన యొక్క అధ్యక్షతనే ఈ యొక్క షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్ కమిటీ అనేది వేయడం జరిగింది. ఓకే, అండ్ మిగతా ఆప్షన్స్ కూడా చూడండి, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఒకసారి చూద్దాం మనం. విజీ సోమాని అంటే మనకి ఎక్స్ డీజీసీఐ అన్నమాట, నథింగ్ బట్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో మందులు మెడిసిన్స్ ఉంటాయి కదా, మెడిసిన్స్ ని నియంత్రించే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అదేంటంటే సిడిఎస్సిఓ. జాగ్రత్త వినండి ప్రతిదీ. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటారు. ఏంటి? సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే ఇండియాలో మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ప్రతి దాన్ని కూడా నియంత్రించే సంస్థ, రెగ్యులేట్ చేసే సంస్థ. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అయితే ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక సంస్థ. ఓకేనా? అయితే
ఇది ఏ చట్టం కింద ఫామ్ అయింది అని అడుగుతారు. అంటే ఏ చట్టం కింద ఫామ్ అయింది అంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, డిఎన్సిఏ యాక్ట్ అంటారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, రూల్స్ వచ్చి 1945. ఓకేనా, 1940 చట్టం అని గుర్తుపెట్టుకోండి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషన్, మెడిసిన్స్ నియంత్రించే ఒక ఆర్గనైజేషన్ సిడిఎస్సిఓ అంటారు. ఓకే, ఈ యొక్క సిడిఎస్సిఓ ఏదైతే ఉందో కదా, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే అందరూ సిడిఎస్సిఓ డిజిసిఏ ఈ రెండింటికి డిఫరెన్స్ తెలీదు. ఈ సిడిఎస్సిఓ అనేది ఆర్గనైజేషన్ అయితే దీనికి ఉన్న హెడ్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, లేదంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ అథారిటీ అంటారు. ఓకే, డిజిసిఏ. ఈ డిజిసిఏ ఎవరైనా ఉన్నారో ఈ ప్రీవియస్ పొజిషన్ లో విజి సొమాని ఉండేవాళ్ళు ప్రీవియస్ పొజిషన్ లో. ఇప్పుడు రీసెంట్ గా మనకి మళ్ళీ చేంజ్ అయ్యారనమాట. లాస్ట్ ఇయర్ చేంజ్ అయ్యారు. మన డిజిసిఏ ఎవరు అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఎట్ ప్రెసెంట్ మన డిజిసిఏ ఎవరు అంటే రాజీవ్ సింగ్ రఘువంశీ. రాజీవ్ సింగ్ రఘువంశీ. అపాయింట్మెంట్స్ ఇన్ యూస్ కింద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. రాజీవ్ సింగ్ రఘువంశీ. ఓకేనా, ఈయన ప్రెసెంట్ డిజిసిఏ ఆఫ్ ఇండియా అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఆప్షన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ కిషోర్ మఖ్వానా. కిషోర్ మఖ్వానా ఎవరంటే మనకి కమిషన్స్ ఉంటాయి కదా, షెడ్యూల్ కులాలకు సంబంధించి, షెడ్యూల్ తెగలకు సంబంధించి, బీసీ కమిషన్స్ అని చెప్పి ఉంటాయి కదా. అట్లా చూసుకుంటే ఇక్కడ మనకి కిషోర్ మఖ్వానా అనే ఆయన నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ యొక్క హెడ్ అనమాట. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఎన్సిఎస్సి కి హెడ్ ఎవరు, కిషోర్ మఖ్వానా ఎట్ ప్రెసెంట్. అండ్ రాజీవ్ గౌబా మనం చూసాం, క్యాబినెట్ సెక్రటరీ. అలాగే ఈ యొక్క షెడ్యూల్ కాస్ట్ వర్గీకరణకి సంబంధించిన కమిటీ హెడ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హన్స్రాజ్ గంగారాం. హన్స్రాజ్ గంగారాం ఎవరంటే ఓబీసీ కమిషన్ లేదంటే బీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో బీసీ కమిషన్ కి సంబంధించిన ప్రెసెంట్ చైర్మన్. అండ్ నెక్స్ట్ అంతర్ సింగ్ ఆర్య. అంతర్ సింగ్ ఆర్య ఎవరు అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించి కమిషన్ ఏదైతే ఉందో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క హెడ్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి 5 అపాయింట్మెంట్స్ కవర్ అయ్యాయి. ఎవరెవరు అంటే విజి సొమాని ఎక్స్ డిజిసిఏ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ డిజిసిఏ ఎవరంటే రాజీవ్ సింగ్ రఘువంశీ అన్న ఆయన ఇప్పుడు ప్రెసెంట్ డిజిసిఏ అనమాట. సిడిఎస్సిఓకి సంబంధించి హెడ్ అయిన. ఓకే, అండ్ నెక్స్ట్ కిషోర్ మఖ్వానా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అనేది రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ ప్రకారం ఫామ్ చేస్తారంటారు. ఆర్టికల్ 338. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫ్రేమ్డ్ అండర్ ఆర్టికల్ 338. నెక్స్ట్ హన్స్రాజ్ గంగారాం ఓబీసీ కమిషన్ హెడ్. సో ఇట్ ఈస్ ఫ్రేమ్డ్ అండర్ 338B. నెక్స్ట్ అంతర్ సింగ్ ఆర్య నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అనమాట. సో 338A. ఓకేనా, కంపారిటివ్ గా చదువుకోండి. 338A చెప్పేదేమో షెడ్యూల్ ట్రైబ్స్, 338B చెప్పేదేమో ఓబీసీ సంబంధించిన కమిషన్ ఫార్మేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఈ మూడు కూడా ఏమంటాం మనం, రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the satellite Trishna thermal infrared imaging satellite for high resolution natural resource assessment is launched by which space agency? ఇక్కడ Trishna అనే ఒక శాటిలైట్ వచ్చింది. ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి చదువుకుంటాం అనమాట ఇక్కడ. సో Trishna అనే శాటిలైట్ న్యూస్ లోకి వచ్చింది. ఆ యొక్క శాటిలైట్ ని ఏ యొక్క అంతరిక్ష కేంద్రం లాంచ్ చేసింది అని అడిగాను. ఇక్కడ చూద్దాం మనం. అసలు Trishna అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్. ఫుల్ ఫామ్ కూడా చూసుకోండి, ఒక్కొక్కసారి ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు. ఓకే, సో Trishna శాటిలైట్ లాంచ్ చేసింది ఎవరు, నాసానా, జాక్సానా, రాస్కాస్మోసా, ఇస్రోనా. చూద్దాం. నాసా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ, తెలుసు కదా మనకి. జాక్సా అంటే జపాన్ కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ. రాస్కాస్మోస్ అంటే రష్యన్ స్పేస్ ఏజెన్సీ. ఇస్రో అంటే మనకు తెలుసు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, అట్ ప్రెసెంట్ ఎవరు హెడ్ గా ఉన్నారు అంటే మనకి సోమనాథ్ గారు హెడ్ గా ఉన్నారు. ఓకే, క్లియర్ కదా. సో ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఆన్సర్ వచ్చేసి ఇస్రో అన్నమాట. ఇస్రో లాంచ్ చేస్తున్న ఒక శాటిలైట్ పేరే Trishna. ఎవరితో కలిసి అంటే అది కూడా అడుగుతారు. ఇస్రో అలాంగ్ విత్ సిఎన్ఎస్ఏ. సిఎన్ఎస్ఏ అంటే ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ. ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీతో కలిసి ఇస్రో లాంచ్ చేస్తున్న శాటిలైట్ పేరు Trishna. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎర్త్ ఉంది కదా, ఎర్త్ కి సంబంధించిన
గ్లోబల్ టెంపరేచర్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, భూమి యొక్క టెంపరేచర్ ఉష్ణోగ్రతలని, తర్వాత క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులని దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక శాటిలైట్ అన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. అండ్ దీనికి మనం కొంత అప్డేట్ చేసుకుందాం. రీసెంట్గా మనకి యాక్చువల్లీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, ISS అని చెప్తారు. అంటే ఈ యొక్క ఎవరైతే ఈ ఆస్ట్రోనాట్స్ ఉన్నారో వీళ్ళందరూ స్పేస్ లో ఉండి రీసెర్చ్ చేసుకునే విధంగా అక్కడ ఒక స్పేస్ స్టేషన్ ఉంది. 1998లో 5 స్పేస్ ఏజెన్సీస్ కలిసి ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. ఏమేంటవి? సో ఎవరెవరు కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని ఒకటి నాసా అంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క స్పేస్ ఏజెన్సీ, తర్వాత రష్యాకి సంబంధించిన రాస్కాస్మోస్, తర్వాత ESA అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, తర్వాత CSA అంటే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, నెక్స్ట్ జాక్సా జపాన్ కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్. ఈ ఐదు కలిసి 1998వ సంవత్సరంలో 1998లో మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని ఎస్టాబ్లిష్ చేశాయి. ఎక్కడ అని అడుగుతారు? లో ఎర్త్ ఆర్బిట్స్ ఉంటాయి కదా మనకి, ఆ వాటిల్లో కూడా లో ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో అక్కడ ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దీనికి సంబంధించి రీసెంట్ అప్డేట్ ఏంటి అంటే, సో 2030 కల్లా గుర్తుపెట్టుకోండి, బై 2030 2030 సంవత్సరం కల్లా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని డిప్లాయ్ చేసేయాలి, ఓకేనా, విచ్ఛిన్నం చేసేయాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే ఇలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని డిప్లాయ్ చేసేసే ఆ యొక్క రైట్స్ అనేవి, అంటే ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది నాసా ఎవరికి అప్పచెప్పింది అని అడుగుతారు. నాసా ఎవరికి అప్పచెప్పింది అంటే స్పేస్ ఎక్స్ ఉంది కదా, స్పేస్ ఎక్స్ అంటే ఎవరికి సంబంధించిన కంపెనీ? ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కి అప్పగించింది అనమాట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని కూల్చివేసే ప్రాజెక్ట్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ మరి భారతదేశానికి సంబంధించి స్పేస్ ఏజెన్సీ లేదా అంటే ఇప్పుడు కట్టబోతున్నారు. ఇస్రోకి సంబంధించి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఒక స్పేస్ స్టేషన్ ప్రపోజల్ ఉంది. బాస్ అంటారు, BAS, భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్, బాస్. అయితే దీన్ని కట్టడానికి ఇస్రోకి 2035 వరకు టైం పడుతుంది అనమాట. అర్థమైందా? 2035 వరకు టైం పట్టే అవకాశం ఉంది. సో ఈ కారణం చేత ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో, ప్రైవేట్, ఓకే, మార్క్ మై వర్డ్స్, ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఆకాశలబ్ధి. సో ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఇది కర్ణాటక, బెంగళూరుకి సంబంధించిన ఒక స్పేస్ స్టార్టప్ ఆకాశలబ్ధి స్టార్టప్ ఏదైతే ఉందో ఇది ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ తో కొలాబరేట్ అయ్యి మనకు ఒక ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని లో ఎర్త్ ఆర్బిట్ లో భారత ప్రభుత్వానికి నిర్మించి ఇవ్వబోతుంది అనమాట. మన ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసుకోవడానికి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పటికల్లా అని అడుగుతారు. ఎప్పటికల్లా అంటే వీళ్ళు 2027 2027 సంవత్సరం కల్లా ఆకాశలబ్ధి స్పేస్ స్టార్టప్ ఏదైతే ఉందో మన భారతదేశానికి సంబంధించి ఒక ఓన్ స్పేస్ స్టేషన్ ని కట్టించి ఇవ్వబోతున్నారు. బాస్ అంటే ఏంటి? ఇస్రోకి సంబంధించిన ప్రాజెక్ట్. ఎప్పటికల్లా 2035 కల్లా ఒక ఓన్ స్పేస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడం. ఇవన్నీ లింక్ చేసుకుని చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి కాన్సెప్ట్ కూడా. అండ్ చైనాకి సంబంధించిన ఓన్ స్పేస్ స్టేషన్ ఉందా అని అడుగుతారు. ఉంది, దాని పేరేంటి అంటే తియాన్గాంగ్ హే అనేది చైనాకి సంబంధించిన ఓన్ స్పేస్ స్టేషన్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. అండ్ రీసెంట్ గా చైనాకి సంబంధించి ఒక మూన్ మిషన్ చూసాం మనం. ఆ మూన్ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఏకైక మూన్ మిషన్ అన్నమాట. ఇది దేనికి సంబంధించింది అంటే మూన్ కి వెళ్ళి అక్కడి నుంచి శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుని భూమి మీదకి వచ్చిన ఒక మూన్ మిషన్ అన్నమాట. ఇప్పటి వరకు ఏ మూన్ మిషన్ కూడా మూన్ కి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసాయి తప్ప అక్కడ నుంచి శాంపిల్స్ తీసుకురాలేదు. కానీ చైనాకి సంబంధించిన ఒక మూన్ మిషన్ రీసెంట్ గా వెళ్ళి అక్కడ నుంచి ఒక 2 kgs వరకు రాక్స్ అండ్ సాయిల్ ని శాంపిల్ కలెక్ట్ చేసుకుని వచ్చాయి. ఆ మూన్ మిషన్ పేరు గుర్తుపెట్టుకోండి, చాంగే 6 అనేది ఏ దేశానికి సంబంధించిన మూన్ మిషన్ టు కలెక్ట్ ద శాంపిల్స్ బ్యాక్ టు ద ఎర్త్ అని అడుగుతారు. చాంగే 6. ఓకే, ఇవన్నీ లింక్ చేసుకోండి. స్పేస్ టెక్నాలజీకి సంబంధించి చాలా ఉన్నాయి, అవన్నీ మనం ఒక సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ అపాయింటెడ్ యాజ్ న్యూ ట్రాయ్ చైర్మన్? ఇక్కడ ట్రాయ్ అంటే ఏంటో తెలియాలి మనకి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఒక్కొక్క ఆర్గనైజేషన్ అంటే నథింగ్ బట్ ఒక్కొక్క ఫీల్డ్ ని రెగ్యులేట్ చేయడానికి కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. రెగ్యులేటరీ బాడీస్ అనొచ్చు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనొచ్చు. ఓకే, అంటే అవి కాన్స్టిట్యూషన్ ద్వారా ఫామ్ అయితే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవుతాయి, చట్టం ద్వారా ఫామ్ అయితే రెగ్యులేటరీ బాడీస్ లేదా స్టాట్యూటరీ బాడీస్ అవుతాయి. ఇక్కడ ట్రాయ్ అనేది రెగ్యులేటరీ బాడీయా స్టాట్యూటరీ బాడీయా అని మీకు తెలియాలి. ఫస్ట్
TRAI, Telecom Regulatory Authority of India. It is the regulatory body formed according to Telecom Regulatory Act 1997. 1977 సంవత్సరంలో ఫామ్ అయింది. ఒక చట్టం మేర ఫామ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ద రెగ్యులేటరీ బాడీ. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, కొత్తగా ట్రాయ్ కి సంబంధించి చైర్మన్ హెడ్ అపాయింట్ అయ్యారు, ఆయన పేరు ఏంటి అని అడిగా. అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్: అనిల్ కుమార్ లహోటి, దల్జిత్ సింగ్ చౌదరి, తపన్ ఢేకా, రవి అగర్వాల్. ఎవరు? ఫస్ట్ ఆప్షన్ అనిల్ కుమార్ లహోటి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈయన రీసెంట్ గానే అపాయింట్ అయ్యారు. ఓకే, డైరెక్ట్ గా మెన్షన్ చేసుకోండి సరిపోతుంది. మిగతా 3 ఆప్షన్స్ కూడా చూద్దాం మనం, ఇవి కూడా రీసెంటే. ఇక్కడ ఏంటి అంటే దల్జిత్ సింగ్ చౌదరి. దల్జిత్ సింగ్ చౌదరి ఎవరు అంటే రీసెంట్ గా సహస్ర సీమా బల్ ఉంటుంది కదా, ఇప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయా, సిఆర్పిఎఫ్ అని, సిఐఎస్ఎఫ్ అని చెప్పి, అండ్ ఎస్ఎస్బి అని. ఎస్ఎస్బి అంటే ఏంటి? సహస్ర సీమా బల్ ఫోర్సెస్. ఎస్ఎస్బికి సంబంధించిన నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే దల్జిత్ సింగ్ చౌదరి గారు. ఓకే, నెక్స్ట్ తపన్ డేకా. తపన్ డేకా అంటే మన యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ప్రీవియస్ డైరెక్టరే, కాకపోతే ఆయన యొక్క టర్మ్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ అయిందనమాట. నెక్స్ట్ రవి అగర్వాల్. రవి అగర్వాల్ కూడా రీసెంట్ గా మనం అపాయింట్మెంట్స్ లో చూసాం. ఈయన దేనికి సంబంధించింది అంటే సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటుంది కదా, ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ఒక బోర్డు ఏదైతే ఉందో దానికి ఈయన నూతనంగా అపాయింట్ అయ్యారనమాట. సిబిడిటికి సంబంధించి అపాయింట్ అయ్యారు. ఓకే, సో ఇవి అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్, చూసుకోండి జాగ్రత్తగా. ఇంకా ఏమన్నా ఉంటే మనం నెక్స్ట్ సెషన్స్ లో అప్డేట్ చేద్దాం. సో ఇవి మేజర్ గా ఈ రోజు డిస్కస్ చేసిన ఎంసీక్యూస్ అండి. ప్రతిదీ కూడా జాగ్రత్తగా రివైజ్ చేయండి. అండ్ మీకు 2 క్వశ్చన్స్ ఇస్తాను నేను, అంటే 2 క్వశ్చన్స్ లో మనకి మొత్తం 4 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. వాటికి సంబంధించిన ఆన్సర్స్ ని మీరు పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా మీరు పెట్టిన ఆన్సర్స్ చదివి వినిపిస్తాను. మీరు ప్రీవియస్ క్లాస్ వినుంటే నేను ఖచ్చితంగా మీరు పెట్టిన ఆన్సర్ ని చదివాను, రిప్లై కూడా ఇచ్చాను, కరెక్ట్ కూడా చేశా. ఓకే, ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వండి. ఇలా చేస్తేనే మీకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ మీరు ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ నాకు ఇంకా ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ నేను ఇచ్చినవన్నీ కూడా యాప్ అండ్ పోర్టల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ లో భాగంగా, అంటే నథింగ్ బట్ పేపర్ వర్క్ తగ్గించి ఎక్కువగా డిజిటలైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ గవర్నెన్స్, ఈ పరిపాలన కూడా మొత్తం కూడా ఎలక్ట్రానిక్ వేలో చేయాలి అని చెప్పి నంబర్ ఆఫ్ పోర్టల్స్ ని, మొబైల్ అప్లికేషన్స్ ని తీసుకొస్తూ ఉంది. వాటిలో భాగంగా మనం పోర్టల్స్ ఎలా చదువుకోవాలి అంటే, ఒక పోర్టల్ ఎవరైనా లాంచ్ చేస్తే ఆ పోర్టల్ ఏ సంస్థ లాంచ్ చేసింది లేదా ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని అడుగుతారు. ఇక్కడ మనకు అడిగే బిట్ అది, అర్థమైందా? పోర్టల్ పేరిస్తారు, సంస్థ అడుగుతారు, లేదా పోర్టల్ పేరిస్తారు, మినిస్ట్రీ అడుగుతారు అనమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్, నెక్స్ట్ సారథి పోర్టల్, నెక్స్ట్ సాతి 2.0 పోర్టల్, నెక్స్ట్ ప్రవాహ పోర్టల్. ఈ 4 పోర్టల్స్ ఎవరు లాంచ్ చేశారో నాకు ఆన్సర్ కావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ 3 క్వశ్చన్స్ అడిగాను, వీటికి కూడా ఆన్సర్స్ ట్రై చేయండి. ఇవి కూడా రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి అనమాట. ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ బ్యాటరీ, ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ బ్యాటరీ, అర్థమైందా? సౌర విద్యుత్తో తయారు చేసిన బ్యాటరీ ఏది అని అడిగా. సో ఆ బ్యాటరీ ఏంటి, ఏ దేశం ఆ బ్యాటరీని తీసుకొచ్చింది, అది నాకు ఆన్సర్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ డెత్ సెంటెన్స్ ఎగ్జిక్యూషన్ బై నైట్రోజన్ గ్యాస్ ఇన్ విచ్ కంట్రీ? ఏ దేశంలో? ఇప్పుడు డెత్ సెంటెన్స్ అంటే ఉరి శిక్ష ఉంటుంది కదా, ఉరి శిక్ష ఎక్కడైనా కానీ మామూలుగా ఎలా చేస్తారు, ఈ హ్యాంగ్ చేసి చంపేయడం. యూఏఈలో అయితే కొన్ని కఠినమైన వాటికి నెక్ కట్ చేయడం అట్లా చేస్తారనమాట. కానీ ఏ దేశంలో మొట్టమొదటిసారిగా నైట్రోజన్ గ్యాస్, నైట్రోజన్ వాయువు ఏదైతే ఉందో అది పీల్పించి ఊపిరాడకుండా చేసి డెత్ సెంటెన్స్ అమలు పరిచిన దేశం ఏది అని అడిగా నేను. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి నాకు, ఏ దేశం అలా అమలు పరిచింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ క్రూయిజ్ షిప్? ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణిక నౌక ఏది, లార్జెస్ట్ క్రూయిజ్ షిప్ ఏది అని అడిగాను. ఇది కూడా మనకి రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చిన సూపర్లేటివ్ ఇష్యూ అనమాట. ఓకే, సో ఈ 3 క్వశ్చన్స్ కి ఇందాక నేను అడిగిన 4 పోర్టల్స్ కి నాకు ఆన్సర్ కావాలి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.